నమస్తే. దివంగత నేత నరసంపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పైన గత 2 రోజుల నుంచి ఒక వివాదం నడుస్తుంది. సో విగ్రహాన్ని పెట్టొద్దు అని చెప్పేసి కొంతమంది, కొంత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. సో ఎట్టకేలకు ఈ గొడవల మధ్యలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహం సైతం కూడా ఏర్పాటైపోయింది, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. సో మనం చూసుకోవచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా ఉద్యమకారుడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పటికీ నర్సంపేట ప్రజలు ఏ విధంగా తనని ఆశీర్వదించిల్లో, ఏ విధంగా తనని అభిమానించిల్లో, ఏ విధంగా తాను లేనటువంటి లోటుని ఎలా పూడ్చుకోవాలంటూ కన్నీళ్లు పెట్టిల్లో మనం చివరి వరకు చూడడం జరిగింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి అటన్ మరణం ఖచ్చితంగా నర్సంపేట ప్రజలకి తీరినటువంటి లోటే. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహం పెడితే పోయేదేముందో అర్థం కావట్లేదు. అది ఇది ప్రభుత్వం కుట్ర చేసిందా, లేకపోతే అక్కడ మున్సిపాలిటీలో, సరే మున్సిపాలిటీలకు ఏం సంబంధం ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ఎవరో ఆదేశిస్తే మాత్రమే వాళ్ళు ఆ పని చేస్తారు. నిజంగా ఇప్పుడు కాసేపటి క్రితమే కేటీఆర్ ఒక మాట మాట్లాడిన, రానున్నటువంటి భవిష్యత్తులో మా గవర్నమెంట్ ఏర్పడినట్లయితే ఉంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలకి పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క పేరు పెడతామని చెప్పేసి ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం గవర్నమెంటు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఆయన రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే, సో ఆయన పరిస్థితి నిలకడగా లేక ఉంటే ఆయనను ఇమ్మీడియట్గా యశోద హాస్పిటల్కి తీసుకురావాలంటే ప్రభుత్వం, అలాగే డీజీపీ సైతం కూడా ఎక్కడ అంబులెన్స్ ఆగకూడదు, రోడ్డుపైన ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే గంటన్నర సేపట్లోనే యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీంట్లో చాలా ప్రశంసలు అందుకోవడం జరిగింది గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి కానీ. సో పార్టీలు వేరైనప్పటికీ కూడా పెద్ది పైన ఉన్నటువంటి అభిమానమే కావచ్చు, రెండోది ఎవరైనప్పటికీ కూడా ప్రాణాలు నిలపాలన్నటువంటి ఒక దాంతో గవర్నమెంట్ మంచి పని చేసిందని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళినా. సో అట్లాంటి ప్రశంసలు అందుకున్నటువంటి వీళ్ళు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహం పెడితే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమున్నదో అర్థం కాదు. వీళ్ళు తీసుకుపోయేమన్నా విగ్రహం బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ఆ మెడికల్ కళాశాల ముంగడబెట్టిలా అంటే అది కూడా కాదు. ఒక ప్రైవేట్ స్థలం అది. ఆ మెడికల్ కళాశాల ముందు ఉన్నటువంటి సర్వాపురం అనేటువంటి శివారులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలం. అతని స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక వ్యక్తి ముంగడికి వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం గద్దె కడితే, ఇలా ఉదయమే గద్దె కూడా, అది రాత్రిలే గద్దె కూడా కూలగొట్టేసింది. ఇలా అయినది దశదినమ కర్మ అనుకుంటా. నిన్న కేసీఆర్ వెళ్ళిండు, ఇలా కేటీఆర్ హరీష్ రావు కూడా వెళ్ళినట్టుంది. సో అక్కడ అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. వాళ్ళ మధ్యలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని వాళ్ళ చేతుల మీదనే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే గద్దెను కూలగొట్టిళ్ళు, అక్కడ ఇటుక పిల్లలు లేకుండా చేసిండ్లు. సో ఒక పక్కన పెద్ద ఒక యుద్ధ వాతావరణమే నర్సంపేటలో. మరి గింతెందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కదా, సరే పార్టీ ఏదైనా పక్క పెట్టండి, ఆయన ఉద్యమకారుడు కదా, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తుల్లో ఒక ముఖ్యుడైనటువంటి వ్యక్తి కదా. ఇలా ఆ తెలంగాణ వస్తే గద్దె మీద కూకున్నటువంటిది ఈ రేవంత్ రెడ్డి కదా, ఇంకొకరు రానున్నటువంటి భవిష్యత్తులో వాళ్ళు కదా కూకునేది. అటువంటి వ్యక్తులని కూడా అవమానించేటువంటి తీరుగా ఈ రకమైనటువంటి ఈ రాజకీయాలు ఏందో అర్థం కావట్లేదు. ఆయన విగ్రహం పెడితేనే వీళ్ళకి వచ్చినటువంటి నొప్పి ఏందో అర్థం కావట్లేదు. తెలంగాణకి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెడతావు, తెలంగాణని జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ముఖ్యమంత్రులు అవుతారు. సో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి 360 మందిని చంపినటువంటి కేబీఆర్ విగ్రహం ఇక్కడనే ఉంటుంది. అలాగే ఇక్కడ అమీర్పేట దగ్గర మొన్నటికి మొన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటవుతుంది, రోషయ్య విగ్రహం ఏర్పాటవుతుంది, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అవుతుంది. జైపాల్ రెడ్డి పేరు పెడతారు, ఇంకోల పేరు పెడతారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి నొప్పి ఏంటిది? మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఏమైనా తెలంగాణ ద్రోహిగా ఏమైనా ఉన్నాడా? తెలంగాణ ఉద్యమకారులో మొదటి వ్యక్తి ఆయనే. వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఆయన నాయకత్వం వహించిండు. సో పార్టీకి సంబంధం లేదు, ఆయన కేసీఆర్ పార్టీ అది ఇంకే పార్టీ అనేది సంబంధం లేదు. ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించడం ఏంది? సరే, నిజంగా కూడా మీ కార్యక్రమాలతో మీ పైసలతో ఏమైనా పెట్టమని చెప్పిలా వాళ్ళంతా వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి వచ్చినటువంటి బాధ ఏందో అర్థం కాదు. అది కూడా కూలగొట్టేసిండు. ఎవరు కూలగొట్టిలా అంటే మున్సిపాలిటీ వాళ్ళ పేరు చెప్తా ఉన్నాడు. మున్సిపాలిటీకి ఎవరు ఇచ్చిన ఆర్డర్స్? ఇది ఈ పార్టీలను జోకడం కోసం కాదు నేను చేసేటువంటిది. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయినా కానీ అంతమంది జనాలు రారు. ప్రతి గ్రామంలో ఆ రోజు
అన్నాలు కూడా వండలేదు, బువ్వ కూడా వండుకోలేదు. ఆయనను చూసడం కోసం చివరిగా వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడ్చినటువంటి సంఘటనలు నా కళ్ళ ముంగట కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన కాబట్టి. సో ఆయన ఓడిపోవచ్చు, కాదనట్లేము. కానీ ప్రజల అభిమానాలను మాత్రం గెలుచుకోవడం జరిగింది, వాళ్ళ గుండెల్ని గెలుచుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలా మేము బెట్టనీయం, కూలుస్తాం, ఏదైనా గవర్నమెంట్ జాగాలో ఏమైనా పెడతా ఉన్నారా వాళ్ళు? సో ఒకసారి చూసుకోవచ్చు. ఆయన విగ్రహానికి సంబంధించినటువంటిది కూడా ఆ ఎట్టకేలకు విగ్రహం ఏర్పాటు కూడా కావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్కది విగ్రహం. ఇగో ఇది ఆ విగ్రహం. ఇగో ఈ విగ్రహమే. ఇగో పక్క పెట్టి, ఇగో ఇది మెడికల్ కాలేజ్. ఇది ఇగో మళ్ళీ గద్దె కట్టిల్లు. ఇంత గద్దె ఉంటే ఈ గద్దెను కూలగొట్టిల్లు ఉదయం. ఇగో ఈ విగ్రహం కూడా కనబడతా ఉంది కదా. సో జోహారు పెద్దన్న అని చెప్పేసి కనబడుతుంది. ఇంకా 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 చాలా ఇవాళ పూర్తి కావు, ఇంకా 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 బాగా చేసి ఉండేది, అది కూడా కాకుండా చేసింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఈ విమర్శలు తప్పించి మీ పార్టీ పైన మీకు వచ్చేటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. ఆ విగ్రహాన్ని పెట్టేది ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అని పడిపోయేది ఉన్నదా? మీరు అంత పెద్దగా ఆ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రభుత్వ లాంఛనాలతోటి మీరు ఆ అంత్యక్రియలకి సహకరించినటువంటి గవర్నమెంట్ దీంట్లో కూడా సహకరిస్తే అయిపోవు కదా. సో కొన్ని ఫోటోలు కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ఇగో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అన్నపనేని నరేందర్ కనబడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా వీడియోలు కూడా కనబడతా ఉంటాయి. సో మొత్తానికి ఎట్టకేలకు సో ఇది జరిగినటువంటి విషయం. మొత్తానికి ఎట్టకేలకి ఇది నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చేసిండ్రు. గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తన సొంత భూమిలో సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు పనులను చేపట్టిండు. సో నర్సంపేట పట్టణంలో ఇదంతా కూడా జరిగితే ఆ విద్యాసాగర్ రెడ్డి తన సొంత భూమిలో ఏర్పాటు చేస్తే ఇగో రాత్రి ఈ గద్దెనంతా కూడా కూల్చేసిండు. ఇది కూల్చేసిండు. దాని తర్వాత ఏమైంది? ఇగో ఆల్రెడీ విగ్రహాన్ని సైతం కూడా ఏర్పాటు చేసినటువంటి వార్త కూడా కనబడతా ఉన్నది. సో తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. ప్రైవేటు భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. లీగల్గా వెళ్తామంటూ పోలీసులను హెచ్చరించడంతో దీంతో పోలీసులు వెనక్కి తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఆ ప్రయత్నం చేసిండ్రు. ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆ విగ్రహాన్ని కూడా ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. సో మొత్తానికి జరిగినటువంటి సంఘటన. సో దీనివల్ల ఏమవుతుందంటే విగ్రహాలని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు, అలాగే కొన్ని ఇది బ్రిడ్జిలకు కావచ్చు, కొన్ని ప్రాజెక్టులకు పేర్లు పెడితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇటువంటి వాళ్ళకి అది కూడా సొంత భూమిలో ఏర్పాటు చేసుకుంటే కూడా వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఒక రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నర్సంపేటలో కొనసాగింది. చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా నర్సంపేటలో చాలా రోడ్లను బైఠాయించి కూర్చోవడం జరిగింది. బస్సులు పోలే, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఎట్టకేలకైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహం మెడికల్ కాలేజ్ ముందట, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని ముందే విగ్రహ ఏర్పాటు పూర్తి కావడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.